హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, మా పాప లాంగ్ హెయిర్ ని షార్ట్ హెయిర్ గా కట్ చేశానన్నమాట. ఎలా కట్ చేశాను ఏంటి అనేది చూపిస్తున్నాను. తనది చాలా లాంగ్ హెయిర్, కాకపోతే మందం ఎక్కువగా ఉండదన్నమాట, పల్చగా ఉంటది. ఇంకా కాలేజ్కి వెళ్తుంది కదా, తను ఒక్కతే దువ్వుకోవడం మార్నింగ్ హడావుడిలో నాకు జుట్టు వేయడం కుదరట్లేదు అనమాట. మార్నింగ్ హడావుడిలో తనే దువ్వుకోవడం వల్ల రాకపోవడానికి, తనకు పొడవు జుట్టు దువ్వుకోవడం రాక చిక్కులు పడి పిచ్చి పిచ్చిగా దువ్వేసి ఉన్న జుట్టు మొత్తాన్ని ఊడగొట్టుకుంటుంది అనమాట. చాలా సన్నగా అయిపోతుంది జుట్టు. అందుకని కట్ చేశానమాట. కాస్త షార్ట్గా ఉంటే తనకి దువ్వుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ హెయిర్ కూడా కొంచెం మందంగా అనిపిస్తుంది అనమాట షార్ట్ హెయిర్ ఉంటే. అందుకని కట్ చేశాను. 3 స్టెప్స్ తోటి కట్ చేశాను అనమాట. లేయర్స్ కట్ లాగా వస్తుంది. చాలా ఈజీగా చేశాను. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూసి కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేశాను. స్టెప్ బై స్టెప్ చూసేయండి ఎలా చేశాను అన్నది. ముందుగా హెయిర్ మొత్తాన్ని చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకోవాలన్నమాట. చిక్కులు మొత్తం తీసేసిన తర్వాత ఇలా ఒక పోనీ లాగా వేస్తున్నాను అనమాట. చూసారా, పోనీ వేస్తే ఎంత పల్చగా కనిపిస్తుందో. పొడవు కూడా చూసారా ఎంత పొడవుగా ఉందో మా పాప హెయిర్. ఇలా పల్చగా కనిపిస్తుంది అనమాట. తనకి ఒక్కొక్కసారి జడ అల్లుకోవడానికి టైం లేకపోతే ఇలా పోనీ వేసుకుంటుంది. కానీ ఎంత పల్చగా పీలగా ఉంటుందన్నమాట పోనీ. అంత నచ్చట్లేదు, అందుకే కట్ చేశాను. ఈ విధంగా పోనీ వేసుకున్న తర్వాత మనం ఎంత హైట్ కట్ చేసుకోవాలి, జుట్టు ఎంత లెంత్ కట్ చేసుకోవాలి అన్నది చూసుకుని అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. తనని ఎక్కడ కట్ చేయాలో అక్కడ దాకా రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఈ విధంగా మొత్తం హెయిర్ కట్ చేసుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల జుట్టు అటు ఇటు పక్కకు పోకుండా ఈవెన్ గా కట్ అవుతుంది అనమాట. చాలా నీట్ గా ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా జుట్టు పక్కకు పోకుండా రబ్బర్ బ్యాండ్ వేస్తే మనం కట్ చేసిన తర్వాత కూడా జుట్టు అటు ఇటు పడిపోకుండా ఉంటుందన్నమాట. నేను ఇంత లెంత్ కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడున్న హెయిర్, ఇప్పుడు పోనీ వేశాను కదా, ఈ హెయిర్ ని మళ్ళీ లేయర్స్ కట్ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ నీట్గా దువ్వుకోవాలన్నమాట. జుట్టు చిక్కులు లేకుండా చూసుకోవాలి. నీట్గా దువ్వుకొని ఇలా మధ్యలోకి పార్టేషన్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 పార్టేషన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క వైపు ఇంకొక పార్టేషన్ కూడా చేసుకోవాలి. ఇలా సైడ్కి మన చెవి దాకా వచ్చేటట్లు ఇలా తీసుకోవాలన్నమాట పార్టిషన్. ఈ హెయిర్ అంతటిని నీట్గా ముడి వేసుకోవాలన్నమాట. కలిసిపోకుండా ఈ విధంగా ముడిలాగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా ఒక ఫ్లక్కర్ పెట్టుకోవాలి ఇక్కడ. ఈ విధంగా దువ్వుకొని ఇలా ఫ్లక్కర్ పెట్టుకోవడం వల్ల మనం వెనకాల సైడ్ కట్ చేసేటప్పుడు ఈ హెయిర్ డిస్టర్బెన్స్ గా ఉండకుండా అది సపరేట్ గా ఉంటుంది. మనం ఎంత హెయిర్ కావాలో అంత హెయిర్ అక్కడ కట్ చేసుకోవచ్చు నీట్గా. ఇలా చెవి దాకా వచ్చేలాగా నీట్గా తీసుకోవాలి. దీన్ని కూడా ఇందాక అటు సైడ్ పెట్టినట్లు ఇటు సైడ్ కూడా ఒక ఫ్లక్కర్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్లు ఫ్లక్కర్ పెట్టుకొని ఉంచుకోవాలి, సపరేట్ చేసుకోవాలి ఆ 2 పార్టేషన్స్. ఇప్పుడు ఈ వెనకాల ఉన్న భాగాన్ని మళ్ళీ ఇలా ఈవెన్ గా దువ్వుకోవాలి.
ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చింది చూసారా, దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. 2-3 సార్లు నీట్గా దువ్వుకొని ఇలా పట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోతుంది. ఇలా హెచ్చు తగ్గులు ఉన్నది నీట్గా కట్ చేసుకోవాలి, సమానంగా ఉండేటట్లు. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది కట్ చేయడం. పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. ప్రతిసారి మనం పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మనమే కట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఈజీగా. అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ పార్టిషన్ కూడా తీసుకుని మనం ఇందాక ఇక్కడ మిడిల్ హెయిర్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం సైజ్ కోసం తీసుకోవాలి. ఈ సైడ్ పార్టిషన్, ఈ మిడిల్ హెయిర్ కొంచెం తీసుకున్నది రెండు కలిపి ఇలా పట్టుకుంటే సైజు మనం ఈ మిడిల్ పార్టిషన్ మిడిల్ది ఎంత కట్ చేసామో దాన్ని సైడ్ పార్టిషన్ కూడా అంతే కట్ చేసుకోవాలి. సమానంగా వచ్చేటట్లు నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈవెన్ గా వచ్చేది మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్చులు తగ్గులు వచ్చిందంటే షేప్ మొత్తం పాడవుతుంది. ఇదే విధంగా అటువైపుది కూడా కట్ చేసుకోవాలి. సైజ్ కోసం ఈ మిడిల్ పార్ట్ కూడా కొంచెం తీసుకుని ఈ మిడిల్ పార్ట్ ఎంత ఉందో ఆ సైడ్ పార్టిషన్ కూడా అంతే కట్ చేసుకోవాలి. ఇలా ఈ ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి. ఇవి సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఇవి ఈవెన్ గా కట్ చేయలేదంటే ఒకటి కిందికి ఒకటి పైకి కరెక్ట్ గా రాదన్నమాట. ఈ కింద కట్ చేసుకునే మాత్రం చాలా జాగ్రత్తగా నీట్ గా కట్ చేసుకోవాలి. చూసారా ఈవెన్ గా వచ్చింది ప్రతిదీ కూడా. ఇప్పుడు హైపోనీ లాగా దువ్వుకోవాలి హెయిర్ మొత్తాన్ని. ఈ విధంగా హైపోనీ లాగా దువ్వి పైకి ఇలా పట్టుకుంటే కూడా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి. ఇలా ఇలా ఈవెన్ గా లేకపోతే ఇక్కడ కూడా కొద్దిగా నీట్ గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా నీట్ గా కట్ చేసుకుంటే అయిపోతుంది హెయిర్ కట్. చాలా అందంగా వచ్చింది మా పాపది. ఇప్పుడు తన హెయిర్ కి ఆయిల్ ఉందన్నమాట. తను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నేను హెయిర్ కట్ చేశాను. హెయిర్ కట్ అయిన తర్వాత తను హెడ్ బాత్ చేసుకుందనమాట. యాక్చువల్గా హెయిర్ కట్ చేసుకోవాలన్నప్పుడు హెడ్ బాత్ చేసుకుని తడి జుట్టు మీద హెయిర్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కాకపోతే నేను తను కాలేజ్ నుండి వచ్చింది, టైం లేదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తుంది కాబట్టి మేము కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఈ హెయిర్ కట్ చేశానమాట. ఆయిల్ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత నీట్గా ఉంటుంది. ఇలా ఉంది కదా. హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి నీట్గా ఉంటుంది. తనకు దూకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. లేదంటే ఇలా కూడా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళొచ్చు కాలేజ్కి. పోనీటైల్ వేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది, అందంగా ఉంటుంది హెయిర్ కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.